ఆ రోజు అక్టోబర్ 30, 1987 చెన్నై కోడంబాకంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎదురుగా ఓ మృతదేహం పడి ఉంది. ఆ సమయంలో జోరున వర్షం కురుస్తుండటంతో ఎవరూ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. రాత్రంతా ఆ మృతదేహం వర్షంలో తడుస్తూనే ఉంది. తెల్లారింది, జనసంచారం మొదలైంది. అప్పుడు ఈ మృతదేహం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎవరంటూ జనం గుమికూడారు. ఎవరూ మొదట గుర్తించలేకపోయారు. కానీ కాసేపటికి ఓ తెలుగు వ్యక్తి అక్కడికి వచ్చి శవాన్ని చూసి, అరే, ఈయన డైరెక్టర్ రాజాచంద్ర కదూ అన్నారు. ఈ వార్త చిత్ర ప్రముఖులకు చేరింది. పోలీసులకు కూడా కబురు వెళ్ళింది. మొదట రోడ్డు ప్రమాదం కారణంగా రాజాచంద్ర మరణించి ఉంటారని పోలీసులు భావించారు. అయితే పోస్ట్ మార్టంలో ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించలేదని, ఎవరో హత్య చేశారని తేలింది. తల మీద బలమైన గాయం ఉందని, గొంతు నులిమిన సూచనగా నాలుక బయటకు వచ్చిందని, 2-3 కలిసి ఈ హత్య చేసి ఉంటారని ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. తెల్లారి 4:30 గంటల మధ్యలో రాజాచంద్ర మరణం సంభవించి ఉండవచ్చునని, హత్య చేసిన తర్వాత ఆయన శవాన్ని ట్యాక్సీలోనో ఆటోలోనో తెచ్చి రోడ్డు మీద పడేసి పారిపోయి ఉంటారని పోలీసులు అంచనాకు వచ్చారు. ఆ శవం మీద ఏ వాహనమైనా పోతే అది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా అందరూ భావిస్తారని హంతకులు అనుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానించారు. కుటుంబ కథా చిత్రాలు రూపొందించడంలో పేరొందిన రాజాచంద్ర జీవితంలో ఏం జరిగింది, ఆయన జీవితం 38 ఏళ్లకే ముగిసిపోవడానికి కారణాలు ఏమిటి, ఈ వీడియోలో చూద్దాం. రాజాచంద్ర అసలు పేరు చెక్కా వెంకటేశ్వరరావు. 1950 మే 1న ప్రకాశం జిల్లా ఇంకొల్లులో పుట్టారు. విజయవాడ లయోలా కాలేజీలో పియూసీ, చీరాలలో బిఏ చదివారు. కాలేజీలో చదువుకునే రోజుల నుంచి వెంకటేశ్వరరావుకి నాటకాలంటే ఆసక్తి ఉండేది. కొంతమంది మిత్రులతో కలిసి నాటకాల ట్రూప్ తయారు చేసి నాటకాలు ప్రదర్శించాలనే కోరికతో ఆ వయసుతో పాటు కోరిక కూడా పెరుగుతూ వచ్చింది. అభ్యుదయ భావాలతో సాంఘిక నాటకాలు ఆడాలనే తపన ఉండేది. అయితే విద్యార్థులు రాజకీయాల్లో పాల్గొనడం ఆయనకు ఇష్టం లేదు. తమ స్వార్థం కోసం రాజకీయ నాయకులు విద్యార్థులను పావుల్లా వాడుకోవడాన్ని ఆయన వ్యతిరేకించేవారు. ఇదే ఇతివృత్తంతో ఒక నాటకాన్ని రాయించి ప్రదర్శించాలని అనుకున్నారు. కానీ ప్రభుత్వ అనుమతి లభించలేదు. డిగ్రీ పూర్తి కాగానే వెంకటేశ్వరరావు దృష్టి సినిమాల మీదకు మళ్ళింది. తన ఆలోచనలకు ఆశయాలకు సినీ రంగమే సరైన వేదికని నిర్ణయించుకొని 1972లో మద్రాసు చేరుకున్నారు. ఒక మిత్రుని సహాయంతో నిర్మాత ఎంఎస్ రెడ్డిని కలిశారు. దర్శకత్వ శాఖలో చేరాలనే కోరిక వ్యక్తపరిచారు. ఆ సమయంలో నటభూషణ శోభన్ బాబుతో కోడె నాగు చిత్రం నిర్మిస్తున్నారు ఎంఎస్ రెడ్డి. ఆ చిత్రానికి కెఎస్ ప్రకాశ్రావు దర్శకుడు, కె రాఘవేంద్రరావు, ఎంఎస్ కోటారెడ్డి అప్పటికే దర్శకత్వ శాఖలో ఉన్నారు. వాళ్లకు సహాయకుడిగా వెంకటేశ్వరరావు కెరీర్ మొదలైంది. ఆ తర్వాత దర్శకరత్న దాసరి నారాయణరావు దగ్గర చేరి తిరుపతి, బలిపీఠం, భారతంలో ఒక అమ్మాయి, యవ్వనం కాటేసింది, పాడబోయి భారతీయుడ చిత్రాలకు పనిచేశారు వెంకటేశ్వరరావు. ఇవన్నీ విభిన్న చిత్రాలు కావడంతో ఎన్నెన్నో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం వెంకటేశ్వరరావుకు దొరికింది. వెంకటేశ్వరరావుని ఎంతో అభిమానించేవారు దాసరి. ప్రతి విషయం విడమర్చి చెప్పేవారు. అందుకే ఆయన్ని గురువుగా కాకుండా ఒక దైవంలా భావించేవారు వెంకటేశ్వరరావు. ఇదెక్కడి న్యాయం చిత్ర నిర్మాణ సమయంలోనే వెంకటేశ్వరరావుకు దర్శకుడిగా తొలి అవకాశం లభించింది. బొమ్మరిల్లు చిత్రంతో వెంకటేశ్వరరావును దర్శకుడిగా పరిచయం చేయడమే కాకుండా ఆయన పేరును రాజాచంద్రగా మార్చారు దర్శక నిర్మాత విజయబాపినీడు. కలర్ చిత్రాలు రాజ్యమేలుతున్న తరుణంలో 1978లో విడుదలైన బొమ్మరిల్లు చిత్రం ఘన విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. మనుషుల్లోని దురాలోచనలు ఓ అందమైన బొమ్మరిల్లును ఎలా చిన్న భిన్నం చేస్తాయో వివరించే కథతో రూపుదిద్దుకున్న బొమ్మరిల్లు చిత్రం విజయం మరిన్ని బ్లాక్ అండ్ వైట్ చిత్రాల నిర్మాణానికి దారి చూపింది. సహాయ దర్శకుడిగా రాజాచంద్ర తొలి అడుగు వేసింది శోభన్ బాబు నటించిన కోడెనాగు చిత్రంతో. ఆ తర్వాత బలిపీఠం చిత్ర నిర్మాణ సమయంలో ఆయనతో సన్నిహితంగా మెలిగేవారు రాజాచంద్ర. వీరిద్దరి కాంబినేషన్లో 5 చిత్రాలు
బంధం, మహాలక్ష్మి, ముగ్గురు మిత్రులు, మిస్టర్ భారత్, జీవన పోరాటం చిత్రాలు వచ్చాయి. ఇవన్నీ విజయం సాధించాయి. రాజాచంద్రను ప్రోత్సహించిన హీరోల్లో మురళీమోహన్ పేరును ప్రముఖంగా పేర్కొనాలి. ఆయన నిర్మాత కూడా కావడంతో రాజాచంద్ర దర్శకత్వంలో కొన్ని సినిమాలు కూడా తీశారు. మా ఊరి మహాశివుడు, రామాయణంలో పిడకల వేట, పిచ్చి పంతులు, దేవి శ్రీదేవి, వారాల అబ్బాయి, నిర్దోషి, కర్పూర దీపం, ఇదే నా సమాధానం, శ్రీమతి గారు, ఇల్లాలు వర్ధిల్లు. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన మొండి ఘటం చిత్రానికి రాజాచంద్ర దర్శకత్వం వహించారు. సుమన్, విజయశాంతి జంటగా పండంటి కాపురానికి 12 సూత్రాలు, ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు, కుర్ర చేష్టలు చిత్రాలు రూపొందించారు రాజాచంద్ర. మొత్తం 26 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఇందులో ఇదే నా సమాధానం, జీవన పోరాటం మాత్రమే రీమేక్ చిత్రాలు. మిగిలినవన్నీ రాజాచంద్ర సొంతంగా తయారు చేసుకున్న కథలతో రూపొందిన చిత్రాలే. ఆయన చిత్రాల్లో మధ్యతరగతి కుటుంబీకుల కష్టాలు, కన్నీళ్లు, ఆప్యాయతలు, అనుబంధాలు కనిపిస్తాయి. తెలుగుతో పాటు కొన్ని కన్నడ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆ తర్వాత దర్శకుడిగా ఆయనకు గ్యాప్ వచ్చింది. కొన్ని నెలలు పరిశ్రమకు దూరంగా ఉన్నారు. మళ్ళీ కళ్యాణ్ చక్రవర్తి హీరోగా ఒక చిత్రం రూపొందించే అవకాశం రాజాచంద్రకు వచ్చింది. 1987 డిసెంబర్ 1న ఈ చిత్రం ప్రారంభం కావాలి. కానీ ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగింది. ఇక రాజాచంద్ర వ్యక్తిగత విషయానికి వస్తే 1972లో అంజనీ కుమార్తో వివాహం జరిగింది. ఈ దంపతులకు 2 ఆడపిల్లలు, 1 కుమారుడు. పండంటి కాపురానికి 12 సూత్రాల చిత్రం కన్నడ వెర్షన్ షూటింగ్ జరుగుతున్నప్పుడు నటి కృష్ణవేణితో కలిగిన పరిచయం ప్రేమగా మారింది. 1983లో గుంటూరులోని రామాలయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. భర్త 2వ వివాహం గురించి అంజనీ కుమార్కి చాలా కాలం వరకు తెలియదు. తెలిసాక కూడా తనని పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుండటంతో ఆమె కూడా రాజీ పడ్డారు. 1987 అక్టోబర్ 29 అంటే రాజాచంద్ర చనిపోయిన రోజు రాత్రి ఆయన బియ్యం, ఇతర సరుకులు తెచ్చి ఇంట్లో ఉంచారు. రాత్రి భోజనం చేసిన తర్వాత కాసేపు పడుకున్నారు. రాత్రి 11:30 లేచి బయటకు వెళ్ళారు. తిరిగి రాలేదు. రాజాచంద్ర ఎప్పుడు బయటికి వెళ్ళినా భార్యకు చెప్పే వెళ్ళేవారు. చెప్పకుండా బయటకు వెళితే కృష్ణవేణి దగ్గరకు వెళుతున్నారని సరిపుచ్చుకునేవారు. ఆ రోజు కూడా అలాగే అనుకున్నారు. రాజాచంద్ర మరణం తర్వాత నటి కృష్ణవేణిని పోలీస్ స్టేషన్కి పిలిపించి ఇంట్రాగేట్ చేశారు పోలీసులు. 29వ తేదీ రాజాచంద్ర తన ఇంటికి వస్తే చేపల పులుసు వండి పెట్టారని, ఆయన భోజనం చేసి సాయంత్రం వరకు పడుకున్నారని కృష్ణవేణి చెప్పారు. నిద్ర లేచిన తర్వాత టిఫిన్ తిని బయటికి వెళ్ళిపోయారని ఆమె తెలిపారు. ఆ తర్వాత పోలీసులు చాలా కాలం పరిశోధించారు, కానీ ఎటువంటి ఆధారాలు దొరకలేదు. దాంతో అనుమానాస్పద మృతిగా పేర్కొంటూ కేసు క్లోజ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.